ఇలాంటి న్యూసెస్ వింటుంటే ఈ కాలం కుర్రోళ్ళకి పెళ్లి చేసుకోవాలనే థాట్ చాలా భయంకరంగా ఉంటుంది. ఎందుకంటారా? ఉత్తరప్రదేశ్లో ఈ మంత్ ఏప్రిల్ 13 ఒక సంఘటన జరిగిందనమాట. రవిత అనే ఒక లేడీ తన ప్రియుడు అమర్దీప్ అనే అబ్బాయితో కలిసి తన హస్బెండ్ని చంపేసిందనమాట. అది ఎలా అంటే వాళ్ళ హస్బెండ్ మామూలు డైలీ లాగానే ఇప్పుడు బయటికి వెళ్ళి వచ్చి డిన్నర్ తిన్నప్పుడు తనకి మత్తు మంది ఇచ్చిందనమాట డీప్ స్లీప్లోకి. వీళ్ళు ఏం చేశారు, గొంతు పిసికి చంపేశారు వీళ్ళిద్దరు కలిసి. దీన్ని అంటే మటర్లా కాకుండా ఒక న్యాచురల్ డెత్లా పోర్ట్రే చేద్దామని చెప్పి ఒక స్నేక్ని తీసుకొచ్చి ఆయన ఆల్రెడీ చంపేశారు కదా, డెడ్ బాడీ ఉన్న బెడ్ మీద పాడేశారు అనమాట. ఆ స్నేక్ బయటికి చనిపోయాడని చెప్పి పోర్ట్రే చేద్దామని చెప్పి అలా చేశారు. ఇది ఎలాగా పోలీసుల దగ్గరికి వెళ్తుందిగా, వాళ్ళు పోస్ట్ మార్టం చేశారు. అక్కడ ఏం బయటపడింది, ఈయన పాము గట్ట వాళ్ళు చనిపోలేదు, గొంతు పిసికి చంపేశారని చెప్పి రిపోర్ట్ వచ్చింది. అప్పుడు ఈవిడ ఒప్పుకుందన్నమాట, ఇలాగా మా ఇద్దరికి అక్రమ సంబంధం ఉంది, ఇలా మా ఇద్దరికి అడ్డు వస్తుందని చెప్పి చంపేశామని చెప్పి. ఇలాంటి న్యూస్ వింటుంటే కుర్రాళ్ళకి పెళ్లి చేసుకోవాలంటే వణుకు పుడుతుంది. ఈ కాలంలో మొగుడు పిల్లల బంధాల కంటే ఇలా అక్రమ సంబంధాలు పెట్టుకున్న బంధాలే చాలా ఎక్కువ ఉన్నాయి. హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్స్ కంటే ఇలాంటి అక్రమ సంబంధాలు పెట్టుకున్న రిలేషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. కుర్రోళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.